గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము భారతదేశంలో బ్యాంకింగ్ రంగం, దానికి సంబంధించిన సంస్కరణలు అనే అంశం పైన మనం చర్చించుకుందాం. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ. ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సంస్కరణలు అంటే ఏదో ఒకసారి మార్పు చేసి ఏదో ఒకసారి సంస్కరించి వదిలిపెట్టడం కాదు, అది నిరంతర ప్రక్రియ అనేది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఎప్పుడైతే సంస్కరణల గురించి మాట్లాడతామో మనకు వెంటనే జ్ఞాపకం వచ్చే సంవత్సరము 1991 సంవత్సరం. భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణలు మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఆర్థిక సంస్కరణలో భాగంగా బ్యాంకింగ్ రంగంలో కూడా కొన్ని సంస్కరణలు మనం చేపట్టడం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా మనం బ్యాంకింగ్ రంగ సంస్కరణలు అనగానే మొట్టమొదటగా మనకు జ్ఞాపకం వచ్చే కమిటీ ఏది అంటే నరసింహం కమిటీ. సో ఈ నరసింహం కమిటీలు అనేవి రెండున్నాయి. ఆ కమిటీలు ఏమిటి, అవి ఇచ్చిన రికమెండేషన్స్ ఏమిటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ క్లాసులో మనం తెలుసుకుందాం. ఇక మనకు కావాల్సింది ఏమిటి అంటే నరసింహం కమిటీ అలాగే 1991 సంస్కరణలు మనకు వెంటనే జ్ఞాపకం వచ్చినా కూడా 1991 సంవత్సరం కంటే ముందు కూడా సంస్కరణలు జరిగాయి. 1991 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు అలాగే భవిష్యత్తులో కూడా ఈ సంస్కరణలు అనేవి కొనసాగుతాయి. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ. ఒకసారి ప్రారంభించి ఏదో మార్పు తీసుకొచ్చి వదిలిపెడతా అంటే కుదరదు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ సంస్కరణలు అనేవి ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టి దానికి మంచి ఫలితాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చూడండి, మనందరికీ తెలుసు మన దేశంలో ఉన్న ఎపెక్స్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని 1935 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. బ్రిటిష్ వారి కాలంలోనే ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రారంభంలో ఆర్బీఐ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటే మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు అంటే 1949 సంవత్సరంలో ఆర్బీఐని జాతీయకరించడం జరిగింది. జాతీయకరణ అంటే ఇంగ్లీష్లో నేషనలైజేషన్ అంటారు. దాని మీనింగ్ ఏమిటి అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న సంస్థని ప్రభుత్వ వశం చేసుకోవడమే జాతీయకరణ. అంటే అప్పటి నుంచి ఆ సంస్థ పైన ప్రైవేటు వ్యక్తుల ఆధీనం ఉండదు, ప్రభుత్వం యొక్క నియంత్రణ ఆధీనం మాత్రమే ఉంటుంది. దాన్ని జాతీయకరణ అంటారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే మనము ఈ సంస్కరణలు అనేవి మొదలుపెట్టాం. ఇక అలాగే మనం ముందుకెళ్తే 1969 సంవత్సరంలో 14 ప్రైవేటు బ్యాంకుల్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జాతీయకరించడం జరిగింది. అలాగే 1980 సంవత్సరంలో 6 ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయకరించడం జరిగింది. అంటే ఈ విధంగా చూస్తూ పోతే ఈ సంస్కరణలు అనేవి మనకు నిరంతర ప్రక్రియగా మనకు కనిపిస్తాయి. అలాగే చూడండి, గతంలో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, గతంలో కనుక మీరు బ్యాంకుకు వెళ్ళి అంటే మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇంట్లో పెట్టుకోవడం క్షేమం కాదు కాబట్టి అది బ్యాంకుకు వెళ్ళి అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు మనం బ్యాంకులో పెట్టడం జరుగుతుంది. మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నప్పుడు బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఒక రిసీట్ తీసుకొని విత్డ్రావల్ ఫామ్ దాన్ని ఫిలప్ చేసి అక్కడ లైన్లో నిలబడాల్సి ఉంటుంది, రైట్. సో ఆ లైన్లో నిలబడి మన టర్న్ వచ్చిన తర్వాత అక్కడ మన డబ్బులు తీసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఎవరికైనా చెల్లించాలి అంటే ఆన్లైన్ చెల్లింపులు మీరు చేస్తున్నారు. ఒకవేళ మీకు నిజంగానే క్యాష్ కావాలి అంటే మీరు సంబంధిత బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ బోల్డ్ని ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏటీఎం సెంటర్కి వెళ్ళి మీ డెబిట్ కార్డు యూజ్ చేస్తూ చక్కగా మీరు నగదుని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంటే గతంలో లేని సౌకర్యాలు ఇప్పుడు మనకు వచ్చాయి. అంటే టెక్నాలజీ అందుబాటులోకి రావడం వలన ఆ టెక్నాలజీని బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెట్టడం కూడా సంస్కరణలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. క్లియర్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే
మనకు అడుగడుగునా కూడా సంస్కరణలు అనేవి కనిపిస్తాయి. సో వాటి గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నుంచి ముందుకెళ్తూ మనకు కావాల్సింది ఏమిటంటే, భారతదేశంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణల లక్ష్యాలు ఏమిటి అన్న విషయాన్ని కనుక మనం చూస్తే, ఇక్కడ మనకు ముఖ్యంగా ముందు చూడండి, సంస్కరణలు చేయబడుతున్నాము అంటే మనం ఏదో లక్ష్యాన్ని సాధించడానికే. అలాగే బ్యాంకింగ్ రంగంలో కూడా సంస్కరణలు చేయబడుతున్నాము అంటే కొన్ని లక్ష్యాలను సాధించడానికి. ఆ లక్ష్యాలు ఏమిటి, ఆ ఆబ్జెక్టివ్స్ ఏమిటి? క్లియర్? చూడండి, ఇక్కడ బ్యాంకింగ్ రంగము మొదటి నుంచి కూడా అనేక మార్పులకు గురి అయింది. అంటే సంస్కరణలు అనేది మనం చేపట్టాము. అయితే ప్రతి సంస్కరణ విజయవంతం అవుతుందా అంటే అవ్వవచ్చును, కాకపోవచ్చును. క్లియర్? సో అది అయిందనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం. కాలేదు అనుకోండి, దాన్ని వెంటనే ఆపేస్తాం. అలాగే ఈ సంస్కరణలు అన్నీ కూడా అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని మొదలుపెట్టినవే. వెరీ 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 ఇంపార్టెంట్. సంస్కరణల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే అభివృద్ధి. అంటే ప్రస్తుతం ఉన్నది అభివృద్ధి కాదా అంటే మరింత అభివృద్ధి సాధించడానికి చేపట్టేవి ఈ సంస్కరణలు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇక మొదటి లక్ష్యం వచ్చేసి మనకు ఇక్కడ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ బ్యాంకులో ఏమవుతుందంటే సమర్థత మరియు స్థిరత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు కనుక మీరు ఏ బ్యాంకుకు వెళ్ళినా కూడా ఆ బ్యాంకులో పనులు అనేవి తొందరగా అయిపోతాయి. అలాగే మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళినా, ఏ బ్యాంకుకి సంబంధించిన ఇంటర్నెట్ లావాదేవీలు చేసినా కూడా వెంటనే అయిపోతాయి. కానీ గతంలో అలా కాదు. మనకు ప్రైవేటు బ్యాంకులు ప్రవేశపెట్టే కంటే ముందు, అంటే 1991 సంవత్సరం కంటే ముందు, ఈ జాతీయకరించిన బ్యాంకులు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటారు. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మనకు పూర్తిగా ఇక్కడ ఈ స్థిరత్వం అనేది కనిపించేది కాదు. అలాగే సామర్థ్యము అనేది కనిపించేది కాదు. సో నెమ్మదిగా పనిచేయడము, సీటు కూడా నెమ్మదిగా రావడము, సీట్లోంచి వారు లేచి వెళ్ళిపోవడము, క్యూలో నిలబడ్డ వారంతా కూడా అసహనానికి గురి కావడము, అయినా కూడా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఈ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ బ్యాంకులకు ఎప్పుడైతే మనం అనుమతి ఇచ్చామో అప్పుడు ఈ బ్యాంకుల యొక్క పనితీరు అనేది మారిపోయింది. తద్వారా ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న చోట ప్రైవేట్ రంగ సంస్థలు వచ్చినప్పుడు పోటీతత్వం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎప్పుడు కూడా లాభాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయి. మరి లాభాలు కావాలి అంటే అక్కడ నాణ్యత అనేది ముఖ్యం. నాణ్యత కావాలి అంటే పనిచేసే వ్యక్తులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. కాబట్టి దానికి సంబంధించిన మేనేజ్మెంట్ రూల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. వాటిని అమలు పరిచి ఇక్కడ వారు లాభాలను తీసుకొస్తారు. మరి అటువంటప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటు బ్యాంకుల వైపు వెళ్ళే అవకాశం ఉంది. మరి అలా కాకూడదు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ప్రజలు రావాలి అంటే ప్రైవేటు రంగ బ్యాంకులతో పోటీగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయాలి. అంటే మనం ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వలన సమర్థత అనేది పెరిగింది. అంటే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన సమర్థత పెరిగింది. అలాగే అది స్థిరత్వానికి దారితీసింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ లక్ష్యాన్ని మనం సాధించడం జరిగింది. ఇక రెండవది ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు మనం తీసుకురావడం జరిగింది అన్నట్టు. అంతర్జాతీయ ప్రమాణాలు అంటే పూర్తిగా నాణ్యతతో కూడుకొని ఉన్నవి. అలా కాకుండా నాసిరకంగా పనిచేస్తాము, నాసిరక నాణ్యతతో నడిపిస్తాము అంటే కుదరదు. అటువంటి బ్యాంకులకు మనుగడ లేదు. కాబట్టి ప్రస్తుతం మనకున్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ ప్రమాణాలతో అవి పనిచేయడం మొదలుపెట్టాయి. దానికి కారణం ఏమిటంటే మనము ప్రవేశపెట్టిన సంస్కరణలు అన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే పోటీతత్వము అనేది పెరిగింది. పోటీతత్వం వల్ల ఏమవుతుంది అంటే నాణ్యత అనేది పెరుగుతుంది. నాణ్యత పెరగడం వలన ప్రజలకు సేవలు అద్భుతంగా అందించగలరు.
అంటే ఏమిటి ఇక్కడ? ప్రభుత్వ రంగ సంస్థలు ఖచ్చితంగా ప్రైవేటు వారితో పోటీ పడవలసిందే, పోటీతత్వాన్ని పెంచుకోవాలి, నాణ్యతతో సేవలు అందిస్తేనే ప్రజలు వినియోగదారులుగా ఉంటారు, లేకపోతే ఉన్న కస్టమర్లందరూ కూడా ప్రైవేటు బ్యాంకులకు వెళ్ళిపోతారు, అప్పుడు ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? కాబట్టి ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమైతే ఉన్నాయో వాటి పనితీరు మెరుగుపడింది, సమర్థత కూడా మెరుగుపడింది. అలాగే ఈ సంస్కరణలో భాగంగా మీ అందరికీ తెలుసుంటుంది, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని అనుబంధ బ్యాంకులన్నిటి కూడా మొత్తాన్ని తీసుకొచ్చి ఎస్బీఐలో కలిపేసి ఎస్బీఐని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మనం తీర్చిదిద్దాం. ఇవన్నీ కూడా సంస్కరణలో భాగమే. అలాగే సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటిది? సంస్కరణలు సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏమిటి దీని అర్థం? ఇప్పుడు చూడండి, ప్రస్తుతం భారతదేశంలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. అది ఇటీవల జరిగిన ఒక డెవలప్మెంట్. గతంలో పేద ప్రజలకు ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, రైతులకు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా అదొక మహా ప్రక్రియలాగా ఉండేది. అంటే బ్యాంకింగ్ సరళిలో, బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైన సమస్య అని అనుకున్నాం. కానీ 2014 సంవత్సరంలో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా మేలు చేయాలి అంటే, ప్రజలందరికీ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వారి డబ్బులు వారికి చేరాలి అంటే బ్యాంక్ అకౌంట్లు అనేవి ఓపెన్ చేయాలి. ఉదాహరణ చూడండి, మనకి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల్లో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, ప్రజలకు ఇక్కడ డబ్బు రూపంలో వారికి సహాయం అనేది అందుతుంది. ఇప్పుడు ఆ డబ్బు ప్రభుత్వ అకౌంట్ నుంచి ఇక్కడ ఈ వ్యక్తిగత అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది, సమస్య లేదు. కానీ గతంలో ఆ పరిస్థితి లేదు. గతంలో వీరికి అకౌంట్ లేకపోవడం వలన వారిని పిలిచి నేరుగా వారికి డబ్బులు అందివ్వాల్సిన అవసరం ఉంది. ఎలా వస్తాయి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు విత్డ్రా చేసుకొని జిల్లాలకు పంపితే, జిల్లాల నుంచి డబ్బులు మండలాలకు వస్తే, మండలాల నుంచి గ్రామాలకు వెళ్తే, గ్రామాల్లో సంబంధిత వ్యక్తుల్ని పిలిచి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇంతమంది వ్యక్తుల మధ్యలో రావడం వలన కరప్షన్ అనేది బాగా పెరిగిపోయింది. ఎవరికి వారు ఎక్కడ పడితే అక్కడ వీలైనంతగా డబ్బులు నొక్కేయడం మొదలుపెట్టారు. అంటే అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన వరకు డబ్బులు వెళ్ళాలి అంటే ఒక గగనం అయిపోయేది. సో కేటాయించిన దాంట్లో చాలా కొంత మొత్తం ఆ వ్యక్తికి చేరేవి. ఆ వ్యక్తి ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి తెలియని పరిస్థితుల్లో మదన పడుతూ అలాగే ఉండేవాడు. ఈ సమస్యలన్నీ కూడా ఆ గతంలో ఉండేవి. ఒకవేళ గనక కేంద్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి డైరెక్ట్గా లబ్ధిదారుడి వ్యక్తిగత ఖాతాలోకి డబ్బులు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ప్రభుత్వం మధ్యలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఉన్న ఆర్బీఐ గవర్నర్ని పిలిచి వెంటనే దేశంలో ఉన్న ప్రజలందరికీ, కుటుంబంలో కనీసం ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, అది సాధ్యమా అని అడిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అడిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు అంటే, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ కానీ అసాధ్యం కాదు అని అన్నారు వారు. అనగానే ప్రధానమంత్రి వెంటనే అసాధ్యం కాదు అని మీరు అంటున్నారు కాబట్టి దీన్ని సాధ్యం చేయండి వెంటనే అని. అప్పుడు ఆర్బీఐ ద్వారా బ్యాంకులన్నిటికీ ఈ నోటీసు వెళ్ళి, సర్క్యులర్ వెళ్ళి, ప్రజలందరికీ కూడా ఈ వ్యక్తిగత ఖాతాలు జీరో బ్యాలెన్స్తోని వ్యక్తిగత ఖాతాలు ఓపెన్ చేయవలసిందిగా అక్కడ ఆర్డర్స్ వెళ్ళాయి. మరి అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మరి ఏదో ఒక చిరునామా కావాలి కదా. అప్పుడే మనకు వచ్చింది ఆధార్. క్లియర్? అంతకుముందు నుంచి ఆ ప్రక్రియ ఉన్నా కూడా ఆధార్ని చాలా వేగవంతం చేసి
ప్రజలందరికీ ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ ప్రజలకి ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని జన్ ధన్ యోజన అంటారు. అది కూడా సంస్కరణలో భాగమే. అంటే ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఉన్న ప్రజలందరికీ అది లబ్ధి చేకూరింది. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి వస్తే ఎక్కడా మధ్యవర్తులు లేకపోవడం వలన ఎక్కడా కూడా డబ్బు అనేది ₹1 కూడా వేస్ట్ కాకుండా లబ్ధిదారుడికి వచ్చేది. సో కాబట్టి సామాన్యుడు చాలా సంతోషించిన రోజులు. క్లియర్? ఇవన్నీ ఎలా సాధ్యమైంది అంటే టెక్నాలజీ ద్వారా సాధ్యమైంది. అంటే మన బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ప్రవేశపెట్టడం కూడా సంస్కరణలో భాగమని మనం జ్ఞాపకం పెట్టుకోవాలను. క్లియర్? అలాగే క్రెడిట్ ఎలొకేషన్. సో దీని ప్రకారం ఏమిటంటే రుణాలు పొందాలి. ఎలా పొందాలి రుణాలు? ఇప్పుడు చూడండి, మీకు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్ కాల్స్ ఇప్పటికి కూడా. సార్ లోన్ కావాలా, హోమ్ లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, కార్ లోన్ కావాలా అని ఫోన్లో వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ లోన్స్ పొందడం అనేది చాలా సులువు. కోర్స్ వచ్చే కాల్స్లో బోల్డ్ అని ఈ ఫ్రాడ్ కాల్స్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ బ్యాంకింగ్ సిస్టంలో కూడా ఈ రుణాలు పొందే సౌకర్యం అనేది చాలా సులువైపోయింది. అంటే గతంలో లేని రుణాల సౌకర్యము ప్రస్తుతము అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్? అది సాధ్యమైంది ఈ సంస్కరణల ద్వారా అన్న విషయం మనం తెలుసుకోవాలి. అలాగే ఈ జనరల్గా ఏమవుతుందంటే ఈ గ్లోబలీకరణలో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా షాక్స్ గురవుతుంది. క్లియర్? సో అలా కాకుండా దేనికైనా సరే తట్టుకొని నిలబడగలిగే బ్యాంకింగ్ వ్యవస్థను మనం తయారు చేసాం. అందుకనే 1991 తర్వాత మనం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా అమలు చేయబడి 2008వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టంగా ఉంది, బ్యాంకింగ్ రంగం కూడా పటిష్టంగా ఉంది. అది మనకు ఏం సూచిస్తుంది అంటే మన అద్భుతమైన సంస్కరణల అమలు తీరును మనకు సూచిస్తుంది. క్లియర్? ఇవన్నీ కూడా ఈ సంస్కరణల లక్ష్యాలుగా మనం తెలుసుకోవాలి. అలాగే చూడండి, నోట్ అని ఇచ్చాం మనం కూడా. 1947వ సంవత్సరంలో 664 ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి 5000 బ్రాంచులు ఉండేవి. కానీ ఇప్పుడు 1,40,000 బ్రాంచులు ఉన్నాయి. ఇవి దేనికి సంబంధించింది? 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించింది, 21 ప్రైవేటు బ్యాంకులకు సంబంధించింది, అలాగే 43 రీజనల్ బ్యాంకులకు సంబంధించింది, అలాగే 46 విదేశీ బ్యాంకులకు సంబంధించిన అంశాలు. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి బ్యాంక్ పేరు ఒకటే ఉన్నప్పటికీ కూడా ఆ బ్రాంచ్లు ఏర్పాటు చేయడం వలన సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళడం జరిగింది. అందుకే మీరు ఏ మండలికి వెళ్ళినా కూడా మీకు అక్కడ బ్యాంకులు మీకు దర్శనం ఇస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మీకు రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు మీకు కనిపిస్తాయి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సంస్కరణలో భాగమే అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చును. అలాగే ఇక ఆల్రెడీ మనం చర్చించుకున్న అంశాలే. 1969 రైట్ 14 పెద్ద ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయకరించడం జరిగింది. క్లియర్? ఆ తేదీ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. జూలై 19, 1969. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అయితే అప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ 14 బ్యాంకుల్ని జాతీయకరించడం జరిగింది. ఆర్డినెన్స్ అంటే మీకు తెలుసు, పాలిటీ క్లాస్లో మీరు నేర్చుకున్నారు. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారము రాష్ట్రపతికి మాత్రమే కలదు. కానీ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసేది ప్రధానమంత్రి సలహాతోనే. సో కాబట్టి అప్పుడున్న ప్రధానమంత్రి అప్పటి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం వలన ఆర్డినెన్స్ జారీ చేసి 14 పెద్ద ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయకరించడం జరిగింది. ఆ తేదీ జూలై 19, 1969. చాలా క్లియర్గా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, ఇయర్ జ్ఞాపకం పెట్టుకోవడం ఈజీ,
కానీ డేట్తో సహా జ్ఞాపకం పెట్టుకోవడం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆమె క్లియర్? మీరు కేవలం సంవత్సరమే జ్ఞాపకం పెట్టుకుంటే అక్కడ మీకు కష్టం అవుతుంది. కాబట్టి ఆ డేట్తో సహా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈజ్ దట్ ఓకే? అలాగే ఇంకా మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళి నెక్స్ట్ పేలో కనుక చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే, రెండవసారి బ్యాంకుల జాతీయకరణ జరిగిన తేదీ మొదటిసారి జూలై 19, 1969 అయితే రెండవసారి 1980వ సంవత్సరము ఏప్రిల్ 15న 6 ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయకరించడం జరిగింది. క్లియర్? అలాగే అప్పటి వరకు ప్రైవేటు బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ, రైట్, ఎస్బీఐని 1806వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయం. క్లియర్? సో అప్పటి వరకు ప్రైవేటు బ్యాంక్గా ఉన్న ఎస్బీఐని జాతీయకరణ చేసుకున్నది ఎప్పుడంటే 1955వ సంవత్సరం. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనుక ఇంకా ముందు చూస్తే మనకు తెలిసిన అంశాలే ఇవన్నీ కూడా. జనవరి 1, 1949న ఆర్బీఐని జాతీయకరించడం జరిగింది. అలాగే స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆ తర్వాత ప్రభుత్వం 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికతో సోషలిస్ట్ మార్గాన్ని అనుసరించింది. ఆల్రెడీ మనకు తెలిసిన అంశమే. మరి సోషలిస్ట్ మార్గానికి ఈ జాతీయకరణకు సంబంధం ఏమిటి అంటే, సోషలిస్ట్ వ్యవస్థలో ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా సమానంగా లాభాలు రావాలి అంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి బ్యాంకులు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కాబట్టి ఈ 1951 సంవత్సరంలో మనం ప్రారంభించిన మొదటి పంచవర్ష ప్రణాళిక కంటే ముందుగానే ఆర్బీఐని జాతీయకరించడం జరిగింది. క్లియర్? ఆ విధంగా మనం చూసుకుంటే బ్యాంకింగ్ రంగంలో ముందు నుంచి కూడా ఈ బ్యాంకులు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యే మనకు కనిపిస్తాయి. పల్లె ప్రాంతాల్లో ఈ బ్యాంకులు మనకు కనిపించలేదు ముందు నుంచి కూడా. కానీ మనకున్న జనాభాలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తారు. ఎక్కువ శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడ్డప్పుడు ఆ వ్యవసాయానికి సంబంధించిన రుణాలు వారు తీసుకునే పరిస్థితి లేదు. బ్యాంకింగ్ అంటే తెలియదు. ఒకవేళ నడుచుకుంటూ దూరం వెళ్ళినా, బస్సులో దూరం వెళ్ళినా అక్కడ వారికి ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసుకునే సదుపాయం కానీ రుణాలు పొందే సదుపాయం కానీ లేదు ఆ కాలంలో. అందుకనే ఆ కాలంలో ఎక్కువగా రైతులు ఇప్పటికీ కూడా ఆధారపడుతున్నారు. ఆ కాలంలో మరి ఎక్కువగా మనీ లెండర్స్ పైన ఆధారపడేవారు, వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడేవారు. ఆ వడ్డీ వ్యాపారులు విపరీతంగా వడ్డీ వసూలు చేస్తూ ఇక రైతులు దాన్ని తీర్చలేరు అనుకున్న సమయంలో వారి ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ బాధను తట్టుకోలేక ఎంతోమంది రైతుల కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు మనకు ఇప్పటికీ కళ్ళగట్టినట్టుగా మనకు అనిపిస్తాయి. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? రైతుల బాధలు తీర్చాలి అంటే ఈ బ్యాంకుల్ని రైతుల సమీపంలోకి తీసుకువెళ్ళి ఆ రైతులకు రుణాలు ఇచ్చే విధంగా ప్రోత్సహించి వారికి తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తే అప్పుడు రైతు ఇంకా అద్భుతంగా పనిచేయగలడు అని ఈ విధంగా సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఈ బ్యాంకింగ్ రంగంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా అది సంస్కరణ అని మనం చెప్పాలి. అలాగే చూడండి, ఇక 62వ సంవత్సరంలో 1962లో చైనాతో యుద్ధం, అలాగే 65వ సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధము, వీటన్నిటి కూడా ఇక దానివల్ల ప్రభుత్వం గమనించింది ఏమిటంటే ఈ సంస్కరణలు అనేది అనివార్యము అని ప్రభుత్వం గమనించింది. రైట్, ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బ్యాంక్ జాతీయకరణ యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి గ్రామీణ బ్యాంకును ప్రోత్సహించడం. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే గ్రామీణ బ్యాంకింగ్ ఆర్థిక చేరికకు హామీ ఇవ్వగలదు, అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్కు హామీ ఇవ్వగలదు, అది కూడా కరెక్ట్. స్వాతంత్రం తర్వాత బ్యాంకులపై ప్రజలకు నమ్మకం తక్కువగా ఉంది, కరెక్ట్. మరియు ఇది భారతదేశంలో బ్యాంకింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయడంలో పెద్ద ఆటంకం కలిగించింది. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్.
కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసి 3 అని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్లియర్. సో ఇదే సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ముందుకెళ్దాము. ఆ తర్వాత ఈ బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత దేశంలో హరిత విప్లవము, శ్వేత విప్లవము ఊపందుకున్నాయి. హరిత విప్లవం అంటే ఏమిటి? వ్యవసాయానికి సంబంధించింది. హరిత విప్లవ పితామహుడు ఎవరు? కీర్తిశేషులు ఎంఎస్ స్వామినాథన్. క్లియర్. ఈ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక శ్వేత విప్లవము అంటే వైట్ రెవల్యూషన్. క్లియర్. దాన్ని పాల విప్లవము అంటారు. అంటే ఇది భారతదేశంలో ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిందే ఈ శ్వేత విప్లవం అని, దీన్ని వైట్ రెవల్యూషన్ అని, దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని అంటారు. మరి హరిత విప్లవానికి పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అయితే శ్వేత విప్లవానికి పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్. క్లియర్. వారు కూడా కీర్తిశేషులు అయ్యారు, మహానుభావులు. వీరిని ఎప్పుడు ఎల్లప్పటికీ మన దేశము అంటే మనందరం కూడా వారిని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్. కాబట్టి ఈ బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత బ్యాంకులు ఆధీనంలోకి, ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత మనకు అంటే 1966 సంవత్సరంలో హరిత విప్లవము, 69వ సంవత్సరంలో శ్వేత విప్లవం మొదలయ్యాయి. ఇక బాగా ఊపందుకుంది ఎప్పుడంటే జాతీయకరణ అయిన తర్వాత. కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు ఇవ్వడం అనేది మొదలుపెట్టాయి. అది మెయిన్ రీజన్ ఈ రెండు విప్లవాలు కూడా విజయం సాధించడానికి. అందుకనే ఇప్పుడు కనుక మన భారతదేశాన్ని చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోకెల్లా ఎక్కువ పాల ఉత్పత్తిని చేసే దేశం ఏది అంటే భారతదేశం. క్లియర్. సో ఆ క్రెడిట్ అంతా కూడా వారికే, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గారికి చెందుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జాతీయకరణ తర్వాత బ్యాంకులు తక్కువ ఉత్పాదకత మరియు లాభదాయకంగా మారాయి. జాతీయం చేసిన తర్వాత బ్యాంకుల మధ్య పోటీ గణనీయంగా తగ్గింది. రైట్. సో ఇక్కడ ఈ ప్రైవేటైజేషన్ అయిన తర్వాత పోటీతత్వం ఎలా అయితే పెరిగిందో, ఆ ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేసుకున్నప్పుడు ఎక్కువ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు అక్కడ ఒక నిర్లిప్తత అనేది ఏర్పడింది. రైట్. ఇది అస్సలు పట్టించుకోకపోవడము, ఆ పోటీతత్వం తగ్గడము, అవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ మనకు స్పష్టంగా కనిపించాయి. బ్యాంకులు తమ కార్యకలాపాల్లో మరింత రాజకీయ మరియు అధికార జోక్యాన్ని చూపాయి. క్లియర్. సో ఈ రాజకీయ జోక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ అభివృద్ధి అనేది అంత తొందరగా సాగదు. ఇది నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులలో మోసాలకు కూడా దోహదపడేది. మోసాలు ఏమిటి? ఇప్పటికీ మోసాలు అవుతాయి. బ్యాంకులకు సంబంధించి బయటవారు మోసం చేస్తారు. బ్యాంకులో పనిచేసే మేనేజర్లు, ఇతర స్టాఫ్లు కూడా వారు పనిచేసే బ్యాంకుకే వారు కన్నం వేస్తారు. సో కాబట్టి అక్కడ ఉన్న లొసుగుల్ని వారు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేసి బ్యాంకుల్ని మోసం చేస్తారు. ఆ కాలంలో అటువంటి మోసాలు అనేవి ఇంకా బాగా ఉన్నాయి. మీరు చూసుంటారు ఈ మధ్య పేపర్లో జిఎస్టీ అధికారులు కూడా, తెలంగాణలో జిఎస్టీ అధికారులు కూడా దొంగ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయల స్వాహా చేశారు. అంటే రిటర్న్ ఇస్తున్నామని చెప్పేసి దొంగ బిల్లులు క్రియేట్ చేసి, దొంగ అకౌంట్ క్రియేట్ చేసి, దొంగ కంపెనీలు క్రియేట్ చేసి, సో అటువంటి మరి అధికారులే ఆ విధంగా చేస్తే ఇక మామూలు మోసగాళ్ళ సంగతి ఏమిటి? క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్లియర్. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. రైట్. సో ఇది ఇంగ్లీష్ వర్షన్లో ఉంది. ఇక జన్ ధన్ యోజన గురించి చెప్పాలి అంటే దీన్ని ప్రకటించిన తేదీ ఆగస్టు 15, 2014. ఇది అమలులోకి తీసుకొచ్చింది ఎప్పుడంటే ఆగస్టు 28, 2014. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో దీని ద్వారా మనకు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా సులువైంది.
అంటే ప్రభుత్వ ఖాతాలోంచి నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి జమ చెయ్యడమే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ కావడానికి గల కారణం ఏమిటంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడ జన్ ధన్ యోజన ఖాతాలు పేదవారి కోసం అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేయించడం జరిగింది. క్లియర్. కాబట్టి ప్రభుత్వం కనుక జోక్యం చేసుకుంటే ఏదైనా సాధ్యము అన్న విషయము మనకు ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది, అదేంటో చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా? బ్యాంకింగ్ సంస్కరణలకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన 3 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్లు కరెక్టు? This process of implementing changes to improve efficiency, stability and transparency in the banking industry. ఈ సంస్కరణల ద్వారా సమర్థత అనేది పెరిగింది, సామర్థ్యము అనేది పెరిగింది, బ్యాంకుల యొక్క పనితీరు అనేది పెరిగింది. ఏ అనేది కరెక్ట్. ఏ కరెక్ట్ కాబట్టి ఈ బి అండ్ సి కరెక్ట్ కాదు, అంతే కదా, ఇది తీసేస్తున్నాం మనం. నెంబర్ 2, ఇట్ ఇన్వాల్వ్స్ రెగ్యులేటరీ అండ్ స్ట్రక్చరల్ మెజర్స్. క్లియర్. అక్కడ నియంత్రణ ధోరణి ఉంటుంది, నిర్మాణాత్మక మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఆర్థిక స్థిరత్వము అనేది వచ్చేసింది, అలాగే పోటీతత్వం అనేది పెరిగింది, ఈ గవర్నెన్స్ అనేది పెరిగింది. ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే, రైట్. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ రిజాల్వింగ్ ద నాన్ పర్ఫార్మింగ్ లోన్స్. ఈ నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనేది ఈ సంస్కరణల ద్వారా సాధ్యమైంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి 3 స్టేట్మెంట్లు కరెక్టే, కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సరు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవలేను. క్లియర్. అంతే, రైట్. ఇక ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మనకు గత క్లాసులో మనం నేర్చుకున్న విధంగా చూడండి. ఇప్పుడు ఈ భారతీయ మహిళా బ్యాంకుకి సంబంధించిన ప్రశ్న ఇది. భారతీయ మహిళా బ్యాంకు ఇప్పుడు మనుగడలో లేదు. అది గత క్లాస్లో చెప్పుకున్న విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సమయంలో ఏర్పాటు చేసినప్పటికీ దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాన్ని విలీనం చేయడం జరిగింది. ఆ పాయింట్స్ కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఆ బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ November 19, 2013 బై దెన్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. సో అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం ఈ మహిళా బ్యాంకుని, భారతీయ మహిళా బ్యాంకుని నవంబర్ 19, 2013 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. కరెక్ట్. అయితే ఇట్ ఈస్ ఇండియాస్ సెకండ్ ఉమెన్ బ్యాంక్. ఇది మనం నేర్చుకున్నామా? మరి ఈ భారతీయ మహిళా బ్యాంక్ అనేది మహిళలకు సంబంధించిన 2వ బ్యాంక్ అయితే మరి మొదటి బ్యాంక్ ఏది? క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ గత క్లాస్లో తెలుసుకున్నాము, ఇది భారతదేశానికి చెందిన మొట్టమొదటి మహిళా బ్యాంక్. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సో బి అనేది ఎక్కడైతే ఉందో అది తప్పు అనేది చూసుకోవాలి మనం. క్లియర్. ఇది తప్పు, ఇది తప్పు, అలాగే ఇది తప్పు. సో సిడి 2 చదవకుండా డైరెక్ట్గా మనము ఆప్షన్ 3 అని ఆన్సర్ పెట్టేయవచ్చు ఎగ్జామ్లో. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాం. వన్ ఆఫ్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బ్యాంక్ అంటే ఈ మహిళా బ్యాంకుకి సంబంధించి ఒక ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే టు ఫోకస్ ఆన్ ద బ్యాంకింగ్ నీడ్స్ ఆఫ్ ఉమెన్ అండ్ టు ప్రమోట్ ఎకానమిక్ ఎంపవర్మెంట్. అంటే మహిళలకు సంబంధించి ఈ ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్. ఇక డిలో, స్టేట్మెంట్ డిలో సంస్కరణలో భాగంగా ఈ బ్యాంకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసి, అది విలీనం చేసిన తర్వాత ఏప్రిల్ 1, 2017 నుంచి ఆ బ్యాంక్ అనేది మనుగడలో లేదు. క్లియర్. ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. క్లియర్. గత క్లాసులో మనం చూసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అలాగే మరికొన్ని
అనుబంధ బ్యాంకులు ప్లస్ భారతీయ మహిళా బ్యాంకు ఇవన్నీ కూడా 2016 సంవత్సరంలో ఎస్బీఐలో విలీనం చేసేసి దాన్ని 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చాం. కాబట్టి స్టేట్మెంట్ బి తప్ప మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఇక్కడ కనుక మనం చూస్తే సో ఆన్సర్ వచ్చేసి చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉంది. కానీ ఈ ఆప్షన్ 4 కరెక్ట్ కాదు, మనం కరెక్షన్ చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఈ స్టేట్మెంట్ బి అనేది తప్పు. ఎందుకంటే భారతీయ మహిళా బ్యాంక్ అనేది భారతదేశానికి చెందిన మొట్టమొదటి మహిళా బ్యాంక్ తప్ప రెండో బ్యాంక్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నాట్ ఆప్షన్ 4. ఇస్ దట్ ఓకే? సో ఇక్కడ ఏం జరిగిందంటే బై మిస్టేక్ ఇక్కడ దీన్ని హైలైట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది తప్పు. దీన్ని మనం కొంచెం తీసేసి చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిసిడి. రైట్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. క్లియర్ కదా? సో భారతీయ మహిళా బ్యాంక్ అనేది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మహిళా బ్యాంకు, రెండవది కాదు. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది తప్పు. కాబట్టి సారీ, ఇక్కడ ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏసిడి. ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ ఇక్కడ కరెక్షన్ ఈజ్ నీడెడ్. రైట్? రైట్. అలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి, నథింగ్ టు వరీ. సో ఇది సో ఏసిడి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తించాలి. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము నరసింహం కమిటీకి అంటే ఏమిటి, 2 కమిటీలు ఉన్నాయి, ఏ కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చింది, దానివలన వచ్చిన ఫలితాలు ఏమిటి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.